Hello everyone, welcome to the next session of our History MCQ series. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం ఈ MCQ సిరీస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. జస్ట్ MCQస్ని ఇచ్చి దాని యొక్క ఆన్సర్స్ చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఎంటైర్ టాపిక్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్డ్గా కవర్ చేయడమే లక్ష్యంగా దిస్ పర్టికులర్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అవునా? సో చక్కగా మనం ఆల్ ద టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. మీకు ఈ సెషన్స్ అన్ని చాలా ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మరి ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్తో ముందుకు వచ్చాను. TSPSC Group-1 Prelims and Mains కోసం ఒక సెపరేట్ డెడికేటెడ్ కోర్స్ మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. ద కోర్స్ ఫీజ్ విల్ బి 10,000 ఆల్మోస్ట్. ఈ కోర్సులో భాగంగా కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా డీటెయిల్డ్గా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద పూర్తి ఫోకస్తో క్లాస్ అనేటటువంటి ఉంటాయి. ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి కూడా చాలా డీటెయిల్డ్ ఫోకస్ అనేటటువంటిది ఉంటుంది. రీసెంట్గా మనం మెయిన్స్ కోసం సెపరేట్గా మెయిన్స్ వే రైట్ వే అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. అది కూడా దిస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్లో భాగంగా మీకు రావడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంక్లూడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్లో భాగంగా. యూ విల్ రిలేటివ్లీ గెట్ ద బెస్ట్ కంటెంట్ ఇన్ AP and Telangana. That is my guarantee. That is for sure. Within no time of joining our courses, you will realize that you have made the best decision in your life. సో చాలా మంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుందమ్మా. మెయిన్స్ దట్ అప్రోచ్ ఏదైతే ఉందో అది మీకు తెలియడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఓన్లీ మెయిన్స్ కోసం మెయిన్స్ వే రైట్ వే అనే ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం. ద ఫీజ్ విల్ బి 8,000 రూపీస్. కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా, సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ఈచ్ వర్డ్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా డీటెయిల్డ్ డిస్కషన్ సెషన్ ద్వారా మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. స్టాండర్డ్ ఇండక్షన్స్ ఎలా రాయాలి, కన్క్లూజన్స్ ఎలా రాయాలి, మోడల్ ఆన్సర్స్ చూపిస్తూ బాడీ పార్ట్లో రైట్ జార్గాన్, రైట్ టెర్మినాలజీ అనేటువంటిది ఏది ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నీ మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మెన్షన్ ఇన్ ద మెయిన్ సిలబస్ విల్ బి కవర్డ్ కాంప్రహెన్సివ్లీ. దట్ ఈస్ మై గ్యారంటీ. అండ్ రెడీమేడ్ ఇంట్రోస్, కన్క్లూజన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రతిదానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. బాడీ పార్ట్లో ఏరియాలి మోడల్ ఆన్సర్, కంప్లీట్ మోడల్ ఆన్సర్ అలాంగ్ విత్ అప్రోచ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ యూనిక్ ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్, సైంటిఫికలీ అండ్ వెల్ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ యూ ఏస్ మెయిన్స్. సో ఇఫ్ యూ ఆర్ సీరియస్ ఆస్పిరెంట్, సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మెయిన్స్ వే షుడ్ బి యువర్ రైట్ వే. మెయిన్స్తో ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి 6305955532 ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. లేదు నాతోనే డైరెక్ట్గా మాట్లాడాలంటే దిస్ ఇస్ మై నెంబర్ 8500671913. ఈ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకొని చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ Group-2 కూడా మనం కాంప్రహెన్సివ్ కోర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ద కోర్స్ ఫీజ్ విల్ బి 5,000 రూపీస్. జస్ట్ మీకు 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాస్ అనే ఉంటాయి. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కూడా దీనిలో భాగంగానే ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైమ్ యాక్సెస్ టు కోర్స్ కంటెంట్ యాజ్ వెల్. కోర్స్ కంటెంట్ లైఫ్ టైమ్ యాక్సెస్ కూడా వస్తుంది అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మన పోర్టల్ అండ్ మన మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు చక్కగా మన కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ మీరు ఈ సంవత్సరం తీసుకోబోయేది. మీకు చాలా బాగుంటాయి క్లాసులు, మీరు చాలా నచ్చుతాయి క్లాసులు, అది నా హామీ. ఓకేనా? రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సెషన్లో జాగ్రత్తగా విన్నాను. సో ఈరోజు మన MCQ సెషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. వీలైతే మన సెషన్స్ని 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. నేను నిన్నటి క్లాస్లో ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ద వేదిక్ సివిలైజేషన్ ఆర్ వేదిక్ ఏజ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇన్ టుడేస్ సెషన్ మనం ఇంకొన్ని అడ్వాన్స్డ్ MCQs ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. Trust me, if you follow this particular series relentlessly on every day, there is no power on the earth can stop you answering questions from these topics. సో అందుకే పాలిటీ MCQ సిరీస్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో, హిస్టరీ MCQ సిరీస్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో తప్పనిసరిగా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మనం నెక్స్ట్ టాపిక్స్ కూడా లైక్ జాగ్రఫీ అండ్ దాంతోపాటు ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఈ సిరీస్లు కూడా మనం స్టార్ట్ చేస్తాం. నథింగ్ టు వరీ అట్ ఆల్. ఓకేనా? రైట్. సో మరి ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వినండి. చూడండి క్వశ్చన్. ఇన్ వేదిక్ టైమ్స్ పని వజ్ అని చెప్పి అడిగారన్నమాట. సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, వేదిక్ టైమ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఏంటి అంటే దట్ ఈస్ కౌ, ఆవుగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఆరియన్స్లో ఈ కౌస్ ఎక్కువగా ఉండేటటువంటి రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం పేరుతో పిలుస్తారు అంటే గోమత్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది ఆవుల్ని కలిగి ఉండేటటువంటి ఆర్యులని గోమత్ అనే పేరుతో పిలుస్తారు.
ఇక్కడ ఆప్షన్స్ చూడండి. పని కాయిన్ అని అడుగుతున్నారు. పనా ఈజ్ ఎ కాయిన్ బట్ ఇట్ వాజ్ నెవర్ యూజ్డ్ ఇన్ వేదిక్ టైమ్స్. గుర్తుపెట్టుకోండి, డ్యూరింగ్ ద పీరియడ్ వేర్ మహాజన్పదాస్ వర్ డిక్లైన్డ్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మౌర్యన్ టైమ్స్, ఆ సమయంలో పనా అనేటువంటిది వాడబడ్డం అనేది జరిగింది. మనం నిన్నటి సెషన్లో కూడా చెప్పాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ కాయిన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ జ్యువెలరీ. అండ్ ఇక్కడ చూడండి, అన్ ఆర్యన్ హ్యావింగ్ బిగ్ నెంబర్ ఆఫ్ కౌస్ అన్నారు. అండ్ ఆర్యన్ హ్యావింగ్ బిగ్ నెంబర్ ఆఫ్ కౌస్ గోమత్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. పనికి అసలైనటువంటి అర్థం ఏంటంటే ఈ నాన్ ఆర్యన్ హ్యావింగ్ బిగ్ నెంబర్ ఆఫ్ కౌస్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అందుకే వేదిక్ టెక్స్ట్లో, వేదిక్ లిటరేచర్లో దీస్ పనీస్ వర్ లార్జ్లీ క్రిటిసైజ్, చాలా విమర్శకు లోనవ్వడం అనేది జరిగింది. విమర్శిస్తూ చాలా హైమ్స్, శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం గమనించవచ్చు వేదిక్ టెక్స్ట్ అండ్ వేదిక్ లిటరేచర్లో. సో ద రైట్ ఆన్సర్ ఈస్ పని was a non-Aryan having big number of cows. ఇలాంటి కాస్త ట్రికీ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో అందుకే నేను వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరిగింది దీస్ పర్టికులర్ క్లాసెస్లో. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ఎర్లీ వేదిక్ టైమ్స్ కౌ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్. సెకండ్, ఇన్ లేటర్ వేదిక్ టైమ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంక్రీజ్డ్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. నేను ఇదివరకే చెప్పాను, ఎర్లీ వేదిక్ టైమ్స్లో ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ ఏంటంటే కవ్వు. లేటర్ వేదిక్ టైమ్స్కి వచ్చేటప్పటికి ల్యాండ్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్గా మారడం అనేటటువంటిది జరిగింది. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో లెట్ us look at the next statement. In later Vedic times importance of agriculture is increased. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది. దీస్ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యురేషియన్ ట్రైబ్. దే ఎంటర్డ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ త్రూ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. వాయువ్య భారతదేశం నుంచి, టు బీ ప్రిసైజ్ ప్రజెంట్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఖైబర్ పాస్ ఏదైతే ఉందో దాని గుండా వీళ్ళు అడుగు పెట్టడం అనేది జరిగింది. అండ్ స్లోలీ దే మూవ్ టు ద ఈస్ట్ వర్డ్స్ వాళ్ళు మూవ్ అవ్వడం అనేటువంటి జరిగింది అనమాట. ఈస్ట్ వర్డ్స్ మూవ్ అవుతూ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎర్లీ వేదిక్ టైమ్స్లో దేవర్ యాక్చువల్లీ పాస్టోరల్ నొమాడిక్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం అనేది జరిగింది. అంటే పశువుల్ని మేతకు తీసుకెళ్తూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచరిస్తూ వాళ్ళ జీవితాన్ని అనేటువంటిది గడిపేవాళ్ళు. లేటర్ వేదిక్ టైమ్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఎప్పుడైతే అగ్రికల్చర్ అనేటువంటిది డెవలప్ చేసుకున్నారో తద్వారా సెటిల్డ్ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఏర్పడింది. తర్వాత జన్పద్స్, ట్రైబల్ ఫుట్ హోల్డ్స్ అనేటువంటివి ఏర్పడినాయి. జన్పద్స్ కాస్త తర్వాత మహాజన్పద్స్గా ఏర్పడడం అనేటువంటిది జరిగిందమ్మ. సో ఎప్పుడైతే వాళ్ళు ఈస్ట్కి వచ్చారో ఏం జరగడం అనేటటువంటిది జరిగింది, దే గాట్ యాక్సెస్ టు 3 things. వన్ ఈజ్ అబండెన్స్ ఇన్ రెయిన్ఫాల్, విపరీతమైనటువంటి వర్షపాతం అనేటటువంటిది వాళ్ళు యాక్సెస్ చేసుకోగలిగారు. సెకండ్ ఏంటి అంటే ద ఫెర్టైల్ అల్యూవియల్ సాయిల్ కూడా, బికాజ్ ఇండో గ్యాన్స్టిక్ ప్లేన్ కంప్లీట్లీ కంప్రైజ్డ్ ఆఫ్ దిస్ ఫెర్టైల్ సాయిల్, రైట్. సో దానికి యాక్సెస్ అనేటువంటిది రావడం అనేది జరిగింది. థర్డ్, వైడ్ యూసేజ్ ఆఫ్ ఐరన్, ఇనుము పనిముట్లు కానీ లేకపోతే ఐరన్ ప్లౌస్, నాగలు ఏవైతే ఉంటాయి ఇలాంటివి వాడడం అనేది జరిగింది. సో దట్ అగ్రికల్చర్, వ్యవసాయం ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా డెవలప్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. ఇజంట్ ఇట్? లాస్ట్ క్లాస్లో నేను బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మీకు చెప్పడం అనేది జరిగింది. ఆ పర్టికులర్ నాలెడ్జ్తోనే మనం ఆన్సర్ చేస్తున్నాం. లేటర్ వేదిక్ టైమ్స్లో ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ పెరిగిందా లేదా? పెరిగింది. సో రైట్ ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వేదిక్ టైమ్స్ వ్రిహి రిప్రజెంటెడ్. వ్రిహి యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ రైస్ అని చెప్పి అర్థం అమ్మ. సో వీటికి మనకి వేదిక్ టెక్స్ట్లో వీటి ఎలా మెన్షన్ చేయబడ్డం అనేది జరిగిందంటే గోధుమ్ అనే పేరుతో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. బార్లీ ఎలా మెన్షన్ చేయబడ్డం అనేది జరిగిందంటే యవా పేరుతో మెన్షన్ చేయబడ్డం అనేటటువంటి జరిగింది. షుగర్ కేన్ ఎలా మెన్షన్ చేయబడ్డం అనేది జరిగిందంటే ఇక్షు అనేటటువంటి పేరుతో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వ్రిహి రిప్రజెంటెడ్ రైస్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ నేమ్స్ ఏవైతే ఉంటాయి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్. నేను మళ్ళీ చెప్తున్నాను, డీటెయిల్గా ప్రతిదీ ఊరికే కవర్ చేయట్లేదు, చాలా వాల్యూ అడిషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఐ హోప్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ సెషన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. In early Vedic literature, there is frequent mention of untouchability అని చెప్పి అంటున్నారు. సెకండ్, in later Vedic times, there was no gotra exogamy అని చెప్పి అంటున్నారు. No gotra exogamy అంటున్నారు. సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈస్ కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. నేను లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మీకు చెప్పడం అనేది జరిగింది. ద ఎంటైర్ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్
ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆర్ రిగ్వేదిక్ పీరియడ్, సెకండ్ వన్ లేటర్ వేదిక్ పీరియడ్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎర్లీ వేదిక్ పీరియడ్ని రిగ్వేదిక్ పీరియడ్ అని ఎందుకంటాం, ఓన్లీ యూజింగ్ రిగ్వేద అండ్ అసోసియేటెడ్ లిటరేచర్ విత్ రెస్పెక్ట్ టు రిగ్వేద, వాటితో మాత్రమే ఎర్లీ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో దాని యొక్క సోషల్ ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ని మనం అర్థం చేసుకోగలం. కాబట్టి రిగ్వేదిక్ పీరియడ్ అనేటటువంటి పేరుతో కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేటువంటిది జరిగింది అంటే, సో ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే అరౌండ్ 1500 బీసీ టు 1000 బీసీ, ఈ కాలంలో ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు. లేటర్ వేదిక్ పీరియడ్ 1000 బీసీ టు 500 బీసీ, ఈ మధ్యకాలంలో పీపుల్ యొక్క సామాజిక ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు డిఫరెంట్గా అనిపించడం అనేటువంటి జరిగింది. సో ఈ సమయంలో అంటే ఫస్ట్ పీరియడ్లో ఎమర్జ్ అయినటువంటి వేదిక్ లిటరేచర్ ఒక రకమైనటువంటి సోషల్ పొలిటికల్ ఎకనామిక్ కండిషన్స్ చూపిస్తే, రిలీజియస్ కండిషన్స్ కూడా చూపిస్తే, లేటర్ వేదిక్ పీరియడ్లో కంప్లీట్ కాంట్రాస్ట్ అనేటువంటి కనిపిస్తుంది. కాబట్టి ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ లేదా రిగ్వేదిక్ పీరియడ్లో దెర్ ఇస్ ఫ్రీక్వెంట్ మెన్షన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటున్నారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ని దేంతో మాత్రమే అధ్యయనం చేయగలమని చెప్పుకున్నాం, స్టడీ చేయగలమని చెప్పుకున్నాం, రిగ్వేదాతో మాత్రమే స్టడీ చేయగలమని చెప్పుకున్నాం. రిగ్వేదాలో మొత్తం ఎన్ని మండలాస్ ఉంటాయని చెప్పుకున్నాం, 10 మండలాస్ అనేటువంటి ఉంటాయని చెప్పి మనం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇజంట్ ఇట్? మండలాస్ ఆర్ సినానిమస్ విత్ ప్రెజెంట్ చాప్టర్స్గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. సో రిగ్వేదాన్ని ఆదివేద అనే పేరుతో పిలుస్తారు, దశతమి అనే పేరుతో పిలుస్తారు. ఎందుకు? 10 మండలాలు ఉంటాయి కాబట్టి దశతమి అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇందులోని 10th మండల ఏదైతే ఉందో 10th మండలాలో పురుష సూక్త అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ పురుష సూక్తాలో ఫర్ ద ఫస్ట్ టైం వర్ణా సిస్టమ్ ఆర్ క్యాస్ట్ సిస్టమ్ గురించి మెన్షన్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. వర్ణా సిస్టమ్ అనేటటువంటిది రిగ్వేదాలో మెన్షన్ చేసినప్పటికీ ద క్యాస్ట్ సిస్టమ్ డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ వాజ్ నెవర్ రిజిడ్. అవునా? అది ఘనీభవించలేదు. ఎర్లీ వేదిక్ సొసైటీ, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్వైట్ లిబరల్ సొసైటీ, క్వైట్ సింపుల్ సొసైటీ అని చెప్పుకున్నాం. వర్ణా సిస్టమ్ యొక్క మెన్షన్ ఉన్నప్పటికీ అన్టచబిలిటీ ఉందా సార్ అంటే లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేటటువంటిది రాంగ్. సెకండ్, లేటర్ వేదిక్ టైమ్స్లో దెర్ వాజ్ నో గోత్రా ఎగ్జోగమి. ఫస్ట్ లెట్ us try to understand what exactly is the meaning of this word exogamy. Exogamy simply mean marriage outside the group. సపోజ్ గోత్రా ఎగ్జోగమి అంటే అవుట్సైడ్ ద గోత్రా వాళ్ళని పెళ్లి చేసుకోవడం, దట్ ఈస్ వాట్ గోత్రా ఎగ్జోగమి అంటారు. ఇంతకీ గోత్రా అంటే ఏంటి? గోత్రా సింప్లీ మీన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ రికగ్నిషన్ అసోసియేటెడ్ విత్ ఫ్యామిలీస్ హూ కీప్ దేర్ క్యాటిల్ అట్ వన్ ప్లేస్. ఎవరైతే కుటుంబాలు వాళ్ళ యొక్క గోవుల్ని, వాళ్ళ యొక్క క్యాటిల్ని అన్నిటినీ ఒక చోట పెట్టుకుంటారో వాళ్ళందరూ ఒక గోత్రానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్? అయితే ఏమంటున్నారు? లేటర్ వేదిక్ టైమ్స్లో గోత్రా ఎగ్జోగమి లేదు అని అంటున్నారు. అంటే అవుట్ సైడ్ ద గోత్రా విధానాన్ని ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది లేదు అని అంటున్నారు. అంటే దెర్ వాజ్ ప్రివలెన్స్ ఆఫ్ గోత్రా ఎండోగమి అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఎగ్జోగమి లేదు, కానీ ఇన్సైడ్ ద గ్రూప్ అది ఉండేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఓకే, గోత్రా ఎగ్జోగమి మాత్రమే ఉండేది. అవుట్ సైడ్ ద గోత్రా వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మనకి ఇప్పటికీ చాలామంది అంటారు సేమ్ గోత్రా వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేటువంటి చాలా తప్పు అని మనకి రూల్స్ కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అవునా కదా? సో సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా తప్పు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ నైదర్ 1 nor 2. గుర్తుపెట్టుకోండి, గోత్రా ఎగ్జోగమి ఏదైతే ఉంటుందో అది ఉండేది, గోత్రా ఎండోగమి ఏదైతే ఉందో అది ఉండేది కాదు. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇన్ ఎర్లీ వేదిక్ టైమ్స్ ద మోస్ట్ మెన్షన్డ్ రివర్ వాజ్ గంగా అని అంటున్నారు. సెకండ్, జెండా వెస్తా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్యన్ కల్చర్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఏవి సరైనవి అని అంటున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎర్లీ వేదిక్ టైమ్స్లో ద మోస్ట్ మెన్షన్డ్ రివర్ దట్ ఈస్ రిగ్వేద మనం గమనిస్తే ఎర్లీ వేదిక్ టైమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటిది రిగ్వేద, ఇజంట్ ఇట్? సో రిగ్వేదాలో మోస్ట్ మెన్షన్డ్ రివర్ ఏంటి అంటే గంగా కాదు, బట్ ఇట్ ఈస్ సింధు ఆర్ రివర్ ఇండస్ గురించి మెన్షన్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది. ఈవెన్ యమునా నది గురించి కూడా మెన్షన్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది. దిస్ పర్టిక్యులర్ రిగ్వేద ఏదైతే ఉందో రిగ్వేద. గంగా వాజ్ మెన్షన్డ్ ఓన్లీ ఫర్ వన్స్.
వెరాజ్ యమునా వాజ్ మెన్షన్ 3 times. ఓకేనా, సింధు ఎక్కువ సార్లు మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. సో ద ప్రామినెంట్ రివర్ డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ టైమ్స్ మన ఇక్కడ గంగా అంటున్నారు. సో ఇది తప్పమ్మ. సెకండ్, జెండ్ అవస్థ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్యన్ కల్చర్ అండ్ ఆర్యన్ సివిలైజేషన్ అంటున్నారు. ఆర్యన్ కల్చర్ లేదా ఆర్యన్ సివిలైజేషన్ గురించి మనకు తెలుసుకోవాలంటే 3 ఇంపార్టెంట్ సోర్సెస్ అనేటటువంటివి మనకు ఉన్నాయి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ ఇరానియన్ సోర్స్ దట్ ఈస్ జెండ్ అవస్థ. ఇది ఆర్యన్ కల్చర్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సెకండ్, ఇండియన్ సోర్స్ దట్ ఈస్ వేదిక్ లిటరేచర్ ఆర్ వేదిక్ టెక్స్ట్గా మనం చెప్పొచ్చు. వేరాజ్ థర్డ్ వన్ ఏంటి అంటే యూరోపియన్ సోర్స్ లేదా గ్రీక్ సోర్స్. సో ఏన్షియంట్ 8th century BC నాటి ఇంపార్టెంట్ పోయెట్ నేమ్డ్ హోమర్, గ్రీక్ పోయెట్ నేమ్డ్ హోమర్, ఇతను కొన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. వన్ ఈజ్ ఇలియత్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒడిసీ. సో వీటిలో కూడా ఆర్యుల యొక్క ప్రస్తావన అనేటటువంటిది ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, జెండ్ అవస్థ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్యన్ కల్చర్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సో 2 only ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 వేదాస్ హ్యాస్ పురుష సూక్త? పురుష సూక్త దేనిలో మెన్షన్ చేయబడింది అని చెప్పి అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ద ఫస్ట్ వేద దట్ ఈజ్ ఆదివేద, ఋగ్వేదాన్ని దశతమి అనే పేరుతో పిలుస్తారు. 1 to 10 మండలాస్ అనేటటువంటి ఋగ్వేదాలో మనకు కనిపిస్తాయి. ఈ 1 to 10 మండలాస్లో ఫస్ట్ అండ్ 10th మండలాస్ అనేటటువంటివి లేటెస్ట్, దే టాక్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. సెకండ్ 7th మండలాస్ ఓల్డెస్ట్ అని చెప్తాం. ఫ్యామిలీ బుక్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. మెంబర్స్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ దట్ ఈస్ సేమ్ గోత్ర, దే హ్యావ్ రిటర్న్ దోస్, దే హ్యావ్ కమ్ అప్ విత్ దోస్ వేదిక్ టెక్స్ట్గా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇజంట్ ఇట్? అండ్ ఈ 1 to 10 మండలాస్లో థర్డ్ మండల దేనికి డెడికేట్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది? థర్డ్ మండల వాజ్ డెడికేటెడ్ టు సోలార్ డీటీ సావిత్రి. ఫేమస్ గాయత్రి మంత్ర బై విశ్వామిత్రుడు ప్రవచించినటువంటి గాయత్రి మంత్ర గురించి మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది థర్డ్ మండలాలో. వెరస్ 10th మండల ఏదైతే ఉందో దీనిలో పురుష సూక్త అనేటటువంటిది ఇంక్లూడ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ద ఎర్లియస్ట్ మెన్షన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ మనకి 10th మండలాలో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అవునా కదా? సో పురుష సూక్త దేనిలో ఉంది? ఋగ్వేదాలోని 10th మండలాలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను, క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గాయత్రి మంత్ర వాజ్ కంపోజ్డ్ బై విశ్వామిత్ర. ఇప్పుడే మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. గాయత్రి మంత్ర ఏ మండల ఆఫ్ ఋగ్వేదాలో మనకు కనిపిస్తుంది? థర్డ్ మండల ఆఫ్ ఋగ్వేదాలో కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు సోలార్ డీటీ సావిత్రి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. టైమ్ అండ్ అగైన్ దీని మీద క్వశ్చన్స్ ఎప్పి రావడం అనేది జరిగింది, అందుకే ఇంక్లూడ్ చేశాను. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ త్రయవేద? సో నేను ఆల్రెడీ అథర్వవేద గురించి చెప్పేటప్పుడు మీకు చెప్పాను, అథర్వవేద ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నాన్ ఆర్యన్ వేద అంటారని చెప్పి కూడా నేను చెప్పడం అనేటువంటిది జరిగింది. బికాజ్ అథర్వవేద వాజ్ యాక్చువల్లీ కంపోజ్డ్ బై అన్ నాన్ ఆర్యన్, ఆర్యులు కానటువంటి వ్యక్తి, దట్ ఈజ్ రిషి ఆర్ ముని అథర్వ ఎవరైతే ఉన్నారో ఇతను కంపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో అందుకే అథర్వవేద ఏదైతే ఉందో అది నాన్ ఆర్యన్ వేద, అనార్య వేద అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారన్నమాట. సో త్రయవేద విచ్ ఇస్ ద ట్రైలేటరల్ కాంప్లెక్స్ ఆఫ్ 3 ఆర్యన్ వేదాస్ కంపోజ్డ్ ఆఫ్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద. ఇక్కడ నాట్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ త్రైవేద అన్నారు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ అథర్వవేద. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా చాలా ఈజీ. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఈజీగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఎవరైనా నిన్నటి సెషన్ అనేటటువంటి చూడకపోతే వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను క్వశ్చన్స్ అనేటటువంటివి హ్యాండిల్ చేస్తూ ఉన్నాను. సో దట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మీరు ఏవైతే నేర్చుకోవాలో ప్రతి టాపిక్ని మీరు పూర్తిగా అడ్రస్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ధర్మ అండ్ రీత depict a central idea of ancient Vedic civilization of India. In this context, consider the following statements. First చూడండి. ధర్మ was a conception of obligations and of the discharge of one's duties to oneself and to others. Second, Rita was the fundamental moral law governing the functioning of the universe and all it contained. Which of the statements given above is are correct అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేయాలంటే మీకు ధర్మ అంటే ఏంటి, రీత అంటే ఏంటి, ఈ పదాలకి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ధర్మ సింప్లీ మీన్ వన్స్ డ్యూటీస్ అని చెప్పి అర్థం.
వన్స్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవే ధర్మాలని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సెక్యులర్ కాన్సెప్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియస్ కాన్సెప్ట్. వెరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వర్డ్ రీతా సింప్లీ మీన్ యూనివర్సల్ లాగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ద లాస్ దట్ గవర్న్ ద ఎంటైర్ యూనివర్స్, ద లాస్ దట్ గవర్న్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్, దాన్ని రీతా పేరుతో పిలుస్తాం. అందుకే చతుర్వేదాస్ ఏవైతే ఉంటాయో వాటిని రీతాస్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. బికాస్ దే ఆర్ ద లాస్ దట్ గవర్న్ ద ఎంటైర్ యూనివర్స్ అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి వేదాస్కి అదర్ నేమ్స్ మనం మాట్లాడడం, అపరుశ్రేయాస్ అని అంటారు, అంటే మనుషులు ఎవరు కంపోజ్ చేయనటువంటివని. సెకండ్ నిత్యాస్, ఫర్ ఎవర్ దయ్యేటటువంటివని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతాస్ అంటే ద ఎంటైర్ యూనివర్స్ని గవర్న్ చేసేటటువంటి ఇంపార్టెంట్ టెక్స్చువల్ ఫామ్, ఇంపార్టెంట్ లాస్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఇప్పుడు దీస్ టూ స్టేట్మెంట్స్ చూడండి. ధర్మ వాజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్లిగేషన్ అండ్ ద డిశ్చార్జ్ ఆఫ్ వన్స్ డ్యూటీస్ to oneself and to others. So this is the right answer. Rita was the fundamental moral law governing the functioning of the universe. So this is also right answer. Both 1 and 2 is the correct answer for this particular question. Clarity ochindani anukuntunnan ikkada varaku. So let us look at the next question. In Vedic literature, the god who maintained cosmic order was Varuna, Rudra, Vishnu, Indra. So the right answer will be Varuna, because in Rigvedic hymns, Varuna was mentioned as Rita Janasya. The entire universal order ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క వెల్బీయింగ్ని కాపాడేటటువంటి వాడు వరుణ దేవుడుగా మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది రిగ్వేదిక్ టెక్స్ట్ అండ్ హైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో. సో వరుణ విల్ బి రైట్ ఆన్సర్. అండ్ రుద్ర, దిస్ పర్టిక్యులర్ గాడ్ ఎమర్జ్ డ్యూరింగ్ లేటర్ వేదిక్ పీరియడ్. రిమెంబర్, ఈవెన్ విష్ణు వాజ్ ఎమర్జ్ డ్యూరింగ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఈవెన్ ప్రజాపతి, the creator, who was synonymous to present day Brahma, so atanu kuda later Vedic period lo emerge avadam ani jarigindi. Whereas Indra was a prominent god during early Vedic period, because Rigvedalo ఉన్నటువంటి 1028 hymns లో ఎక్కువ hymns 250 hymns ఇంద్రాకి డెడికేట్ చేయబడ్డం అనేటువంటి జరిగింది. ఇంద్ర వాజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ పురంధర అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అండ్ దాంతోపాటు వజ్రాయుధం ఏదైతే ఉందో దాన్ని ధరించేవాడని చెప్పి అర్థం అన్నమాట. రైట్. సో ఇంద్ర వాజ్ గివెన్ లాట్ ఆఫ్ ప్రామినెన్స్ ఇన్ రిగ్వేద. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇంపార్టెంట్ ప్రామినెంట్ గాడ్ ఎవరు? ఇంద్ర. వెరస్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి సమ్ అదర్ గాడ్స్ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, లైక్ ప్రజాపతి, దట్ ఈస్ సినానిమస్ టు ప్రజెంట్ డే బ్రహ్మ. సెకండ్ విష్ణు, who was considered as the protector. Prajapati was considered as the creator. And third one, Rudra, destroyer. Rudra was actually synonymous to present day Shiva, right? So these are some important aspects that you need to understand. I hope ikkada varaku ardhamaindani anukuntunnanu. Next question chudandi. So the next question chudandi, the religion of early Vedic Aryans was primarily of one of the most important aspects. Ikkada chudandi, early Vedic times lo people నేచర్ని వర్షిప్ చేయడం అనేటువంటి జరిగింది, నేచర్ గాడ్స్ని వర్షిప్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ రిగ్వేద క్లోజ్లీ, గాడ్స్ లైక్ ఇంద్ర were dedicated 250 hymns. Gods like Agni were dedicated 200 hymns. Gods like Soma were dedicated 120 hymns. Indra was god of thunderstorms, god of rain. Agni was the god of fire. And even Varuna was the god of water, isn't it? Soma was the god of intoxicants, isn't it? So nature gods ఎవరైతే ఉంటారో, ఈవెన్ సోలార్ డీటీ సావిత్రికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఉండమైనటువంటి జరిగింది. సో నేచర్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వర్షిప్ చేసేవాళ్ళు. And they used to perform different yagnas as well. Don't confuse yagnas with rituals and rites. Rituals and rites emerged during later Vedic period due to Brahmanic supremacy and moral corruption from the Brahmins, etc. So యజ్ఞాస్ ఏవైతే ఉంటే వాటిని ఎందుకు పెర్ఫామ్ చేశారు? మెటీరియలిస్టిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే వర్షాలు పడడానికి కానీ పంటలు పండడానికి కానీ వాటి కోసం పెర్ఫామ్ చేయడం అనేటువంటి జరిగేది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. So let's look at the next question. The national motto of India, that is Satyameva Jayate, is inscribed below the emblem of India, is taken from. So option A, Katha Upanishad, option B, Chandrogya Upanishad, option C, Shvetaswara Upanishad, fourth one, Mundaka Upanishad. Satyameva Jayate, the truth only wins. This particular phrase edaithe undo, the national motto of India, it was derived from Mundaka Upanishad. The option D is the right answer. And Katha Upanishad చూస్తే
there was mention of conversation between Nachiketa and Yama god of death అమ్మ. ఓకేనా, దీని గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఇది కూడా ఒక సెపరేట్ క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ చందోగ్ర ఉపనిషత్ ఇట్ మెన్షన్స్ the concept. It actually gave the concept of Krishna for the first time, whereas Shvetasvatara Upanishad it spoke about Shiva for the first time. These are some important aspects that you also need to remember. Question అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. So let's look at the next question. Which of the following social groups was excluded from Dvija category? Dvija simply mean two births గా మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక బర్త్, అండ్ దాంతోపాటు ఉపనయనం జరిగిన తర్వాత ద సేక్రెడ్ థ్రెడ్ సెరమనీ అనేటటువంటి జరిగిన తర్వాత రెండవ బర్త్ అనేటటువంటిది వీళ్ళకి ఉంటుంది అనేటటువంటి నమ్మకం అన్నమాట. సో ద్విజా సెరమనీ అలౌడ్ ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ మాత్రమే అమ్మ. శూద్రాస్ వర్ నెవర్ అలౌడ్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ దిస్ ఉపనయన సెరమనీ ఆర్ సేక్రెడ్ థ్రెడ్ సెరమనీ ఏమవుతుంది, వేదిక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవుతుంది. దీస్ పీపుల్ విల్ బీ సెంట్ టు గురుకులాస్. అక్కడ గురువుకు సేవ చేసుకుంటూ వీళ్ళు విద్య ఏదైతే ఉంటుందో దాన్ని సముపార్జించుకుంటారన్నమాట. అర్థమైందా? సో ద్విజా కేటగిరీలోకి వచ్చేటటువంటి సోషల్ గ్రూప్స్ ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియాస్, వైశ్యాస్ మాత్రమే. శూద్రాస్ ఇంక్లూడ్ అవ్వడం అనేటటువంటిది జరగదు. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్, బ్రాహ్మణాస్ emphasized on rituals. Second, Upanishads emphasized on philosophy. Which of the statements given above are correct అని చెప్పి మనకు అడగడం అనేది జరుగుతుంది. సో అంతకీ మీకు బ్రాహ్మణాస్ అంటే ఏంటి, ఉపనిషత్స్ అంటే ఏంటి, వేదిక్ లిటరేచర్ మీద కాస్త అవగాహన అనేటువంటిది ఉండాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ వేదిక్ లిటరేచర్ కంపోజ్డ్ ఆఫ్ ఫస్ట్ సంహితాస్లో భాగంగా మీకు 4 వేదాస్ అనేటటువంటి ఉంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. దే ఆర్ సింప్లీ హైమ్స్ అని చెప్పి మనం చెప్తామన్నమాట. సంహితాస్ తర్వాత బ్రాహ్మణాస్ ఆర్ యాక్చువల్లీ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ దీస్ హైమ్స్, ఆర్ కామెంటరీస్ ఆఫ్ దీస్ హైమ్స్, ఆర్ రిచువల్ ఎలాబరేషన్ ఆఫ్ దీస్ హైమ్స్. ఒక హైమ్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఎలాంటి రిచువల్ ప్రాక్టీస్ అనేటటువంటి చేయాలని చెప్పి బ్రాహ్మణాస్ అనేటటువంటివి చెప్తాయి. బ్రాహ్మణాస్ తర్వాత అరణ్యకాస్, ఫిలసాఫికల్ షిఫ్ట్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. రిచువల్స్ యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఒక పర్టికులర్ వ్రతం చేస్తే దాని వెనుకున్నటువంటి ఫిలాసఫీ, దాని వెనుకున్నటువంటి కారణం ఏంటి, ఎందుకు ఆ విధంగానే చేయడం అనేటువంటిది జరుగుతుంది, అరణ్యకాస్ చెప్పడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఫారెస్ట్ బుక్స్ అని అంటాం. నెక్స్ట్, కంప్లీట్ షిఫ్ట్ టువర్డ్స్ ఫిలాసఫీ దట్ ఈస్ హ్యాపెండ్ విత్ రెస్పెక్ట్ టు ఉపనిషద్స్కి ఎప్పుడైతే వచ్చిందో జ్ఞాన మార్గం అనేటువంటిది ఎంఫసైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది అనమాట. కంప్లీట్ షిఫ్ట్ టువర్డ్స్ ద వర్షిప్ ఏదైతే ఉందో అది రావడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, బ్రాహ్మణాస్ ఎంఫసైజ్డ్ ఆన్ రిచువల్స్. ఎస్, బ్రాహ్మణాస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కామెంటరీస్ ఆఫ్ దీస్ చతుర్వేదాస్ అండ్ దే టాక్ అబౌట్ రిచువల్ ఎక్స్ప్లెనేషన్, రిచువల్ ప్రాక్టీసెస్. దిస్ ఈస్ రైట్ ఆన్సర్. ఉపనిషత్స్ ఎంఫసైజ్డ్ ఆన్ ఫిలాసఫీ. కంప్లీట్ ఫిలాసాఫికల్ షిఫ్ట్ క్లైమాక్స్కి ఎప్పుడు చేరుకుంది, వేదిక లిటరేచర్లో ఉపనిషత్స్కి వచ్చేటప్పటికి చేరుకోవడం అనేటువంటి జరిగింది. రెండవది కూడా కరెక్ట్. బోత్ 1 and 2 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుదాసా బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్. సో ఫస్ట్ భరత, సెకండ్ కురు, థర్డ్ పురు, ఫోర్త్ వన్ పాంచాలాగా చెప్పడం అనేది జరిగింది. సో ఋగ్వేదాలో వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ మెన్షన్ ఆఫ్ బ్యాటిల్స్, ఎర్లియస్ట్ మెన్షన్ ఆఫ్ ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం, ఎక్స్ట్రా టెరిటరీస్ని ఆక్రమించాల కోసం జరిగినటువంటి ఒక ముఖ్యమైన యుద్ధం ఏదైతే ఉందో దాని గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఆ బ్యాటిల్ పేరే దశరాజ గణ యుద్ధం ఆర్ దశరాజ్ గణస్య బ్యాటిల్ లేదా బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ వాజ్ యాక్చువల్లీ ఫాట్ బిట్వీన్ సుదాసా, హూ ఈజ్ ఆఫ్ Bharata tribe versus 10 other tribal rulers or tribal kings. And these 10 other tribal kings lo 2 parts. One is 5 Aryan kings, 5 non-Aryan kings undamani jarigindi. So this confederation of 10 other tribal kings, వీళ్ళని ఎవరు ఓడించారు, సుదాసా లేదా భరత ఎవరైతే ఉన్నారో ఇతను ఓడించడం అనేది జరిగింది. యుద్ధంలో ఇతను గెలుపొందడం అనేది జరిగింది. దిస్ కన్ఫెడరేషన్ ఆఫ్ 10 కింగ్స్, వీళ్ళు ఓడిపోవడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ వాజ్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ రావి. సో అప్పటి నేమేంటి, రివర్ పరూష్ని.
పరుష్ని నది ఏదైతే ఉంటుందో లేదా ప్రజెంట్ రివర్ రావి దీని ఒడ్డున జరగడం అనేది జరిగింది. అండ్ ఇన్ దిస్ బాటిల్ సుదాస ఆఫ్ భరత ట్రైబ్ అసిస్టెడ్ బై ముని వశిష్ఠ ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన ఇతనికి హెల్ప్ చేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఆల్ అబౌట్ బ్యాటిల్ ఆఫ్ 10 kings ఆర్ దశరాజ్ గణ యుద్ధ. సో ద రైట్ ఆన్సర్ విల్ బి భరత. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ఎర్లీ వేదిక్ టైమ్స్ ఉమెన్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ సభ, సమితి అండ్ విధాత. నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం అనేది జరిగింది. ఎర్లీ వేదిక్ టైమ్స్లో ఉమెన్కి మంచి ఇంపార్టెన్స్ అనేది ఉండేది, ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేవి, పొలిటికల్ ఇంక్లూజన్ కూడా ఉండేది. విలేజ్ ఆర్ ఫోక్ అసెంబ్లీస్ లైక్ సభ, సమితి, విధాత ఆర్ గణ ఇలాంటి ట్రైబల్ అసెంబ్లీస్ లేదా విలేజ్ అసెంబ్లీస్లో ఉమెన్ పార్టిసిపేట్ చేసే హక్కు ఉండేదన్నమాట. బట్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఉమెన్ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో కంప్లీట్గా డ్రాస్టిక్గా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. ఉమెన్ వర్ నెవర్ ఎలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ సభ, సమితీస్ అండ్ విధాతాస్. అండ్ ఉమెన్కి ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఉండేది కాదు. చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ విపరీతంగా రావడం అనేటువంటిది జరిగింది. రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్. సెకండ్ చూడండి. ఇన్ ఎర్లీ వేదిక్ టైమ్స్ కింగ్ మెయింటైన్డ్ ఏ హ్యూజ్ స్టాండింగ్ ఆర్మీ. ఇది తప్పు. ఎర్లీ వేదిక్ టైమ్స్లో కింగ్కి ఏం పేరుతో పిలిచేవాళ్ళు? జనస్య అనేటటువంటి పేరుతో పిలిచేవారు. హీ వాజ్ మియర్లీ ద ప్రొటెక్టర్ ఆఫ్ పీపుల్ మాత్రమే. అండ్ దట్ పర్టికులర్ ట్రైబల్ సెటిల్మెంట్ ఏం పేరుతో పిలిచేవాళ్ళు? జన అనే పేరుతో పిలిచేవాళ్ళు. వెరస్ లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి అది ఏంగా మారింది? జన్పద్గా మారడం అనేది జరిగింది. అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ లాటర్ వేదిక్ పీరియడ్ ఈ జన్పద్స్ కాస్త మహాజన్పద్స్గా మారడం అనేది జరిగింది. గ్రేట్ ఫుట్ హోల్డ్ ఆఫ్ ట్రైబ్స్గా మారడం అనేటువంటిది జరిగింది. సో దిస్ జన వాజ్ యాక్చువల్లీ హెడెడ్ బై జనస్య. జనస్య వాజ్ నాట్ ఎ రూలర్ ఆఫ్ దిస్ జన, దిస్ ట్రైబల్ పాకెట్స్, but he was the protector of the people, right? So in the times of war, ఒకవేళ ఎర్లీ వేదిక్ టైమ్స్లో కాన్ఫ్లిక్ట్ వస్తే జనస్య వాజ్ అసిస్టెడ్ బై సమ్ ఇంపార్టెంట్ పీపుల్ లైక్ పురోహిత్ అండ్ నెక్స్ట్ సేనాని అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామని. There was no standing army, but Gramani used to collect fighters, mobilize fighters from the village itself. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఫైటర్స్ని తీసుకునేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి ఫైట్ చేసేవాళ్ళు. అండ్ దాని తర్వాత కాన్ఫ్లిక్ట్ అయిపోయిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే ఉండడం అనేటువంటి జరిగేదన్నమాట. స్టాండింగ్ ఆర్మీ ఉండేదా అంటే ఉండేది కాదు. స్టాండింగ్ ఆర్మీ ఎప్పుడు జన్పద్స్ అంటే లేటర్ వేదిక్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. కింగ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ మెనీ టైటిల్స్. కింగ్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ద పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం. ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించుకోవాలనేటటువంటి ఇది ఎక్కువ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సో ఇంపీరియలిజం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లాంగ్ స్టాండింగ్ ఆర్మీస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారనమాట. అర్థమైందా? దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది తప్పు. వన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ఎర్లీ వేదిక్ టైమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ వాజ్ విష్ణు అని చెప్పి అంటున్నారు. సెకండ్, ఇన్ లాటర్ వేదిక్ టైమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ వాజ్ ఇంద్ర అని చెప్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎర్లీ వేదిక్ టైమ్స్లో రిలీజియస్ కండిషన్స్ మనం గమనిస్తే నేచర్ వర్షిప్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరిగేది. నేచర్ గాడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పూజించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్స్ లైక్ ఇంద్ర, గాడ్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ ఆర్ రెయిన్ అని చెప్తాం. గాడ్స్ లైక్ అగ్ని, ఫైర్ గాడ్, గాడ్స్ లైక్ వరుణ, గాడ్స్ లైక్ సోమ, వీళ్ళని పూజించడం అనేటువంటిది జరిగేది. ఋగ్వేదాలో హైమ్స్ కూడా వీళ్ళకి డెడికేట్ చేయబడడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ సోలార్ డీటీ సావిత్రి పూజింపడం అనేది జరిగింది. బట్ విష్ణు అంటున్నారు. బట్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి వీళ్ళు స్టార్ట్ అయ్యారనమాట. లైక్ ప్రజాపతి, దట్ ఈస్ సినానిమస్ టు ప్రజెంట్ బ్రహ్మ. సెకండ్ విష్ణు, ద ప్రొటెక్టర్ ఆర్ సస్టైనర్ ఆఫ్ ద యూనివర్స్. థర్డ్ వచ్చేసి రుద్ర ద డిస్ట్రాయర్, సినానిమస్ టు శివ. ఓకేనా? లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చినప్పుడు కొత్త గాడ్స్ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. నేచర్ గాడ్స్ లాస్ దేర్ ప్రామినెన్స్ కంప్లీట్లీ. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో మోస్ట్ ప్రామినెంట్ గాడ్ విష్ణు అంటున్నారు. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. అండ్ లాటర్ వేదిక్ టైమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఇంద్ర అంటున్నారు. లాటర్ వేదిక్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఇంద్ర కాదు. ఇంద్ర లాస్ట్ ఇట్స్ ప్రామినెన్స్ కంప్లీట్లీ. హిస్ ప్రామినెన్స్ కంప్లీట్లీ. రైట్? సెకండ్ కూడా తప్పు. నైదర్ వన్ నాట్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. So let us look at the next question. In the context of ancient Indian society, which one of the following terms doesn't belong to the category of other three? Odd man out question అనేటువంటిది ఇలా ఇవ్వడం అనేది జరిగింది. కుల, వంశ, గోధుమ్, గోత్ర. సో గోధుమ్ దీన్ని మనం ముందు కూడా మాట్లాడడం అనేది జరిగింది. వ్రీహి అంటే రైస్ అని చెప్పి అన్నాం. గోధుమ్ అంటే వీట్ అని చెప్పి అనడం అనేటువంటిది జరిగింది. యవ అంటే బార్లీ అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్షు అంటే షుగర్ కేన్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. సో కుల, వంశ అండ్ గోత్ర దే బిలాంగ్ టు and these are terms related to family or family relationships, whereas godum అనేటువంటిది ఒక క్రాప్ నేమ్. సో కంప్లీట్గా తప్పు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.
సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 వేదాస్ కంటైన్స్ అన్ అకౌంట్ ఆఫ్ మ్యాజికల్ చార్మ్స్ అండ్ స్పెల్స్ అని చెప్పి అంటున్నారు. సో బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినటువంటి మెన్షన్ దేనిలో ఉంది అంటే అథర్వణ వేదాలో ఉండబడేటువంటి జరిగింది. అథర్వ వేద వాజ్ యాక్చువల్లీ కంపోజ్డ్ బై రిషి అథర్వ, ఏ నాన్ ఆరియన్ రిషిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో మ్యాజికల్ చార్మ్స్ అండ్ స్పెల్స్ ఏవైతే ఉంటాయో అథర్వ వేదాలు మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. సో అందుకే దీన్ని అనారియన్ వేద అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెషన్. కంప్లీట్గా వేదిక్ ఏజ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాల్యుయేషన్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ సెషన్లో ద నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. చక్కగా ప్రతిరోజు మన సెషన్స్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా 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 వాల్యుయేషన్ అనేటువంటిది ఉంటుంది. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. చాలా ఈజీగా హిస్టరీ మొత్తాన్ని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అండ్ కాంప్రహెన్సివ్ డీటెయిల్డ్ క్లాసెస్ కోసం, ఆల్ ద కోర్సెస్ కోసం యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. TSPSC Group-1 మెయిన్స్ కోసం కూడా మెయిన్స్ వే రైట్ వే అనే ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వండర్ఫుల్ కోర్స్ అండ్ దట్ విల్ వర్క్ లైక్ వండర్ ఫర్ యూ. లేకపోతే మన యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో, మన యొక్క పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మీరు మన కోర్సెస్ని పర్చేస్ చేయొచ్చు. ఓకే, యూ విల్ రిలేటివ్లీ గెట్ ద బెస్ట్ కంటెంట్. దట్ ఈస్ మై గ్యారంటీ, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? రైట్, దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.